గురుబ్రహ్మ ప్రేక్షకులకి నమస్కారం అండి. ఈ వీడియోలో భార్యాభర్తలలో ఒకరు మిథున రాశిలో జన్మించి ఇంకొకరు కనుక మీన రాశిలో జన్మించినట్లయితే వీరిద్దరి వైవాహిక జీవితం అనేది ఎలా ఉంటుంది, వివాహం చేసుకోవచ్చా, ఏమైనా దోషాలు ఉన్నాయో లేదో చాలా క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. మిథున రాశి అంటే ఆరుద్ర నక్షత్రంలోని అన్ని పాదాలు, మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం మొదటి 3 పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారండి. మీనరాశి అంటే పూర్వభాద్రపద నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్రపద నక్షత్రంలోని అన్ని పాదాలు, రేవతి నక్షత్రం అన్ని పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. రాశి చక్రాన్ని కనుక పరిశీలించినట్లయితే మిథున రాశి నుండి మీనరాశి 10వ స్థానం అవుతుందండి. మీనరాశి నుండి మిథున రాశి 4వ స్థానం అవుతుంది. అంటే 4/10 కాంబినేషన్ అనేది వస్తుంది. కాబట్టి వీరు చక్కగా వివాహం చేసుకోవచ్చు. ఎటువంటి దోషాలు లేవు రాశిని బట్టి చూసుకున్నట్లయితే. అయితే వీరిద్దరి మధ్య ఎలాంటి బంధం ఉంటుందంటే, ఇటుపక్క మిథున రాశి వారు, అటుపక్క మీనరాశి వారు ఇద్దరిది కూడా భావోద్వేగ స్వభావమేనండి. అంటే ఇద్దరిది సున్నితత్వమే, ఇద్దరి మనస్సు సున్నితంగానే ఉంటుంది. ఇద్దరూ కూడా బాధ వచ్చినా తట్టుకోలేరు, ఎక్కువగా ఆనందం వచ్చినా సరే తట్టుకోలేని మనుషులు వీరు. ఈ మిథున రాశికి అధిపతి బుధుడైతే మీనరాశికి అధిపతి బృహస్పతి అంటే గురువు. మిథున రాశి వారికి బుధుడు యొక్క స్వభావం అనేది ఉంటుంది కాబట్టి వీరి దగ్గర తెలివితేటలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి. మీనరాశికి అధిపతి గురువు కాబట్టి ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులుగా ఉంటారు. అయితే మిథున రాశి వారికి తెలివితేటలతో పాటుగా ఆత్మవిశ్వాసం అనేది ఎక్కువగా ఉంటుంది. మీనరాశి వారికి ఆత్మవిశ్వాసం అనేది తక్కువగా ఉంటుందండి. మీనరాశి వారి దగ్గర జ్ఞానం ఉంటుంది గురువు వల్ల, అయినప్పటికీ కూడా వారిలో కాన్ఫిడెన్స్ అనేది తక్కువగా ఉంటుందండి. కావున వారిలో ఉన్న సామర్థ్యాలను, తెలివితేటలను ఎక్కువగా ఉపయోగించరు. మిథున రాశి వారు చాలా చక్కగా నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. పెద్ద నిర్ణయమైనా, ముఖ్యమైన నిర్ణయమైనా, చిన్న నిర్ణయమైనా సరే ఒక్కరే స్వయంగా నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీనరాశి వారి విషయానికి వస్తే మీనరాశి వారికి గురువు ఆధిపత్యాన్ని వహించటం వల్ల అన్నీ కూడా, అంటే క్రమశిక్షణ దగ్గర నుండి, తెలివితేటల దగ్గర నుండి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి, క్రమశిక్షణ, ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి. చదువు కూడా బాగా అబ్బుతుంది. అయినప్పటికీ వీరిలో నెగిటివ్ పాయింట్ ఏంటంటేనండి, ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండటం వల్ల చిన్న నిర్ణయాన్ని తీసుకోవటానికి కూడా చాలా ఆలోచిస్తారు, ఎక్కువ సమయాన్ని తీసుకుంటారు. అయితే మీనరాశి వారిని నిజాయితీ పరులుగా చెప్పవచ్చు. మిథున రాశి వారు ఎన్ని బాధ్యతలనైనా సరే స్వీకరించడానికి ఇష్టపడతారు. మీనరాశి వారి విషయానికి వస్తే ప్రేమను పంచే స్వభావం అండి వీరిది. ఎవరైనా వీరికి నచ్చినట్లయితే చాలా చక్కగా చూసుకుంటారు, కాలు కింద పెట్టకుండా చూసుకుంటారు. అయితే బాధ్యతల విషయానికి వస్తే అంత సంతోషంగా స్వీకరించటానికి ఇష్టపడరు. అంటే మీనరాశి వారికి డబ్బు లేకపోయినా ఉంటారు, పదవి లేకపోయినా ఉంటారు, ఏది లేకపోయినా ఉంటారు, స్థాయి లేకపోయినా ఉంటారేమో కానీ మనశ్శాంతి కరువు అయితే మాత్రం జీవించటానికి ఇష్టపడరు. అది వారిలో ఉన్న ఒక వీక్నెస్గా కూడా చెప్పవచ్చు. ఇటుపక్క మిథున రాశి వారి విషయానికి వస్తే ఎంత ఒత్తిడినైనా సరే స్వీకరిస్తారండి. అయితే వీరిద్దరిలో ఉండే ఒకే లక్షణం ఏంటంటే రెండూ ద్విస్వభావ రాశులే. అందుకే ఇద్దరూ ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండదు, వారి మనసు అనేది స్థిరంగా ఉండదండి. 5 నిమిషాల ముందు ఒకలా ఉంటారు, 5 నిమిషాల తర్వాత ఇంకొకలా ఉంటారు. ఇప్పటి వరకు ఆనందంగా ఉంటారు, ఒక 5 నిమిషాల తర్వాత ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూ బాధపడతారు. ఇప్పటి వరకు కోపంగా ఉంటారు, వెంటనే సర్దుకుంటారు. అంటే ఇప్పటి వరకు ఓకే అన్నట్లుగా ఉంటారు, ఇంతలోనే నాట్ ఓకే అంటారు.
దానికి గల కారణం ద్విస్వభావ రాశులు కావటం. ద్విస్వభావం అంటే రెండు స్వభావాలు అని అర్థం అండి. ఈ మనిషి నిజంగా ఒకరా, ఈ మనిషిలో ఇద్దరున్నారా అన్నట్లుగా కూడా కొన్నిసార్లు సందేహం రావచ్చు. అలా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే మీనరాశి వారిని చూసి చాలామంది అనుకుంటారు, మిథున రాశి వారు కూడా నాకంటే వీరికి తెలివితేటలు చాలా తక్కువగా ఉంటాయి, కాన్ఫిడెన్స్ కూడా తక్కువగా ఉంటుంది, నేనే వీరికంటే గొప్ప అనుకుంటారు. కానీ మీనరాశి వారు పైకి కనపడినప్పటికీ కూడా సముద్రం వలె లోతైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటారండి. కానీ వారి జీవితంలో ఎంత తెలివితేటలు ఉన్నా, సామర్థ్యం ఉన్నా సరే మంచి స్థాయికి చేరుకోవడానికి ఎక్కువ సమయం పట్టడానికి గల కారణం ఏంటంటే కాన్ఫిడెన్స్ అనేది లేకపోవటం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో కనుక ఈ మీనరాశిలో జన్మించిన స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ముందుకు వెళ్ళినట్లయితే మంచి విజయాలను సాధించగలుగుతారు. అయితే మిథున రాశి వారికి ఏదైనా సందర్భంలో ఎదుటివారి ప్రవర్తన నచ్చకపోయినా ఆ సమయంలో కోపం వస్తుందేమో కానీ క్షమాగుణం అనేది ఎక్కువగా ఉంటుందండి. త్వరగా చల్లారిపోతుంది. ఎవరి వల్ల అయితే కోపం వచ్చిందో వారు వెళ్ళి మళ్ళీ మిథున రాశి వారితో మాట్లాడటం కానీ, బ్రతిమలాడటం కానీ, లేదా సారీ చెప్పటం కానీ చేసినట్లయితే జరిగింది మొత్తం మర్చిపోతారండి మిథున రాశి వారు. కానీ మీనరాశి వారు అలా కాదు. వీరికి అంత త్వరగా కోపం రాదు, అంత త్వరగా విసుగు చెందరు. కానీ ఒకవేళ వీరికి కోపం వస్తే అది ప్రళయమును తలపించును అని కూడా చెప్పవచ్చండి. ఒకవేళ వీరిద్దరూ వివాహం చేసుకున్నట్లయితే మిథున రాశి వారు అనుకోవచ్చు, ఈ మీనరాశి వారికి అంత త్వరగా కోపం రాదు, సహనంగా ఉంటారు అనుకోవచ్చు. కానీ కొన్ని సందర్భాలలో మీనరాశి వారు ఊహకు అందని నిర్ణయాలను తీసుకుంటారు. కాబట్టి వారి సహనాన్ని పరీక్షించటం మంచిది కాదు అని కూడా చెప్పవచ్చు. కానీ మీనరాశి వారితో పోల్చుకున్నట్లయితే మిథున రాశి వారే కాస్త ధైర్యవంతులండి. ఏ నిర్ణయాన్ని తీసుకునే విషయంలోనైనా, రిస్క్ తీసుకునే విషయంలోనైనా, జీవితంలో రిస్క్ తీసుకునే విషయంలోనైనా సరే వెనకాడరు. అలానే మిథున రాశి వారికి పరిచయాలు ఎక్కువగా ఉంటాయండి, స్నేహితులు ఎక్కువ మంది ఉంటారు. మీనరాశి వారి విషయానికి వస్తే వీరు ఏమనుకుంటారంటే తక్కువ మంది స్నేహితులు ఉన్నా పర్వాలేదు కానీ మంచివారు ఉండాలి అని కోరుకుంటారు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే మీనరాశి వారు పైకి చూడటానికి చాలా భయస్థుల్లాగా, నిర్ణయాన్ని తీసుకునే సామర్థ్యం లేని వారిలాగా కనిపిస్తారు. కానీ ఒకవేళ జీవితంలో ఏదైనా అపజయం కనుక ఎదురైతే మీనరాశి వారే త్వరగా కోలుకుంటారు. కాసేపు ఏడ్చినా, బాధపడినా మానసిక స్థైర్యం అనేది లోపల ఉంటుంది, బయటికి భయస్థులే. కానీ మిథున రాశి వారు ఏదైనా అపజయం ఎదురైతే దాని నుండి కోలుకోవటానికి కొంత సమయం పడుతుంది మీనరాశి వారితో పోల్చుకున్నట్లయితే. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మిథున రాశి వారు పైకి ధైర్యవంతులు, నిర్ణయాలను చాలా చక్కగా తీసుకుంటారు, బాధ్యతలను చాలా చక్కగా స్వీకరిస్తారు. కానీ జీవితంలో ఎప్పుడైనా కోలుకోలేని దెబ్బ తగిలితే మీనరాశి వారే చాలా త్వరగా కోలుకోగలుగుతారు మిథున రాశి వారితో పోల్చుకున్నట్లయితే. అలాగే మీనరాశి వారికి ఊహాశక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. అలాగే మిథున రాశి వారు ఏంటంటే ప్రతి విషయాన్ని కూడా రెండు కోణాల నుండి ఆలోచిస్తారండి. మంచి చెడు కీడించి మేలంచమన్నారు కదా, ఆ విధంగా ఆలోచిస్తారు వీరు. ఎందుకంటే ఇక్కడ బుధుడు ఆధిపత్యాన్ని వహిస్తున్నాడు కాబట్టి, తెలివితేటలను ఇస్తాడు కాబట్టి. మీనరాశి వారి విషయానికి వస్తే ఒకవైపు నుండే ఆలోచిస్తారు. కాబట్టి మొత్తం మీద చూసుకున్నట్లయితే మిథున రాశి వారితో పోల్చుకున్నట్లయితే మీనరాశి వారు కాస్త భయస్థులుగా చెప్పవచ్చు. కానీ గురువు వల్ల వారిలో పుట్టుకతోనే మంచి సామర్థ్యాలు అనేవి ఉంటాయండి. అయినప్పటికీ కూడా కాన్ఫిడెన్స్ తక్కువగా ఉండటంతో వారిలో ఉన్న లక్షణాలు అనేవి బయటపడవు. అండర్ కాన్ఫిడెన్స్ని కనుక అధిగమించగలిగితే జీవితంలో చాలా మంచి స్థాయికి చేరుకుంటారు. ఒకవేళ ఏదైనా సందర్భంలో మిథున రాశి వారికి మీనరాశి వారికి గొడవైనా, వాదనలు జరిగినా సరే మిథున రాశి వారే ముందుగా వెళ్ళి మాట్లాడవలసి వస్తుందండి. మీనరాశి వారిది చాలా భావోద్వేగ స్వభావం అండి. దాని గురించే తలుచుకుని బాధపడతారు. వీరితో వచ్చిన ఇంకొక చిక్కు ఏంటంటే ఇప్పుడు జరిగిన విషయం గురించే కాకుండా గతంలో అలాంటి సందర్భం ఎప్పుడైనా జరిగి ఉన్నట్లయితే దాని ప్రస్తావన కూడా మళ్ళీ తీసుకువస్తారు. అంటే ఇప్పుడు గొడవ పడుతున్న విషయం గురించే కాకుండా గతంలో జరిగిపోయిన విషయాలను కూడా తవ్వుతారనమాట మీనరాశి వారు. ఆ విధంగా గొడవ అనేది కాస్త పెద్దదయ్యే అవకాశాలు ఉంటాయి.
కానీ మిథున రాశి వారు దొరకటం మీనరాశి వారు అదృష్టంగా భావించాలి. ఎందుకంటే సపోర్ట్గా ఉంటారండి. నిర్ణయాలను తీసుకునే విషయంలో కూడా ఏదైతే అది అవుతుందిలే అని ప్రోత్సహిస్తారు. మీనరాశి వారు దొరకటం కూడా మిథున రాశి వారు అదృష్టంగా భావించాలి. ఎందుకంటే మీనరాశి వారు ఎవరినైనా గనక ఇష్టపడినట్లయితే చాలా ప్రేమను చూపిస్తారు. అధిక ప్రేమ అని కూడా చెప్పవచ్చు. ఎంత కోపం ఉన్నా సరే వారిపైన పగ తీర్చుకునే ప్రయత్నాలు దాదాపు చెయ్యరండి మీనరాశి వారు. కాకపోతే ఎవరినైతే నమ్మకూడదో ఆ వ్యక్తులను సులభంగా నమ్మి మోసపోతారు. వారు నమ్మటమే కాకుండా వారి స్నేహితులు కానీ, లేకపోతే బయట వారు ఎవరైనా వీరితో పరిచయాలు ఉన్నవారు కానీ వారి పనులను తీసుకొచ్చి వీరి నెత్తి మీద వేసుకోవటమో, లేదా వారి జీవిత భాగస్వామి అయినటువంటి మిథున రాశి వారి నెత్తిపైన వేయటమో చేస్తారు. అంటే ఇతరులు వాడుకోవాలి అనుకుంటే మీనరాశి వారిని చాలా చక్కగా వాడుకోవచ్చు. మిథున రాశి వారు అలా కాదు, చాలా తెలివిగా పక్కకు తప్పుకుంటారు. అలానే ఎక్కడైనా తెలియని ప్రాంతానికి వెళ్ళినట్లయితే మీనరాశి వారు ఎక్కడైనా సరే అడ్జస్ట్ కాగలుగుతారండి. అంటే ఎక్కడైనా సరే సర్దుబాటు చేసుకోగలుగుతారు. మిథున రాశి వారి విషయానికి వస్తే వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ఇంట్లో ఎలాంటి సౌకర్యాలు అయితే వారికి ఉన్నాయో బయట కూడా అదే సౌకర్యాన్ని కోరుకుంటారు. అంత త్వరగా మీనరాశి వారు అడ్జస్ట్ అయినంతగా మిథున రాశి వారు అడ్జస్ట్ అవ్వలేకపోతారు. ఇక్కడ మిథున మీన ఈ రెండు రాశుల వారిది కష్టపడే మనస్తత్వం అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో రిస్క్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ కనుక వస్తే మిథున రాశి వారే ఒక అందుకు ముందు ఉంటారండి. మీనరాశి వారు జీవితంలో రిస్క్ తీసుకోవటానికి చాలా భయపడతారు. నిర్ణయాలను తీసుకునే విషయంలో కూడా చాలా సమయాన్ని కేటాయిస్తారు. ఆలోచించిన విషయం గురించే మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తారు. సమయాన్ని వృధా చేసుకుంటారు. ఒకవేళ జీవితంలో ఏదైనా క్లిష్ట పరిస్థితి ఎదురైనా సరే మిథున రాశి వారు అనుకుంటారు, వారి మనసులో కాస్త బాధ ఉన్నప్పటికీ భయం ఉన్నప్పటికీ కూడా భయపడకుండా సర్లే అయిపోయిందేదో అయిపోయిందిలే అని ముందుకు వెళ్తారు. జరగాల్సింది చూద్దాంలే అనుకుంటారు. ఇక అక్కడితో మర్చిపోతారు. జరగవలసిన విషయాల గురించి ఆలోచిస్తారు. మీనరాశి వారి విషయానికి వస్తే ముందు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో పక్కన పెట్టి ఇలా జరగకుండా ఉంటే బాగుండేదే, చుట్టుపక్కన వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, వాళ్ళేమనుకుంటారు అని ఆలోచిస్తారు. కానీ త్వరగానే కోలుకోగలుగుతారండి. మిథున రాశి వారితో పోల్చుకున్నట్లయితే మీనరాశి వారు పైకి కనిపించే విషయంలో, అంటే శారీరకంగా కానీ వారు పైకి కనిపించే విషయంలో వీక్గా కనిపించినప్పటికీ కూడా మానసిక స్థైర్యం విషయంలో మాత్రం ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా ఎక్కువగా ఆలోచన చేసినప్పటికీ కూడా మిథున రాశి వారి కంటే కూడా మీనరాశి వారు చాలా త్వరగా కోలుకోగలుగుతారు. మిథున రాశి వారు పైకి చెప్పుకోరు, కానీ లోపల గాయం అనేది అలాగే ఉంటుంది. కాబట్టి ఇద్దరు చాలా చక్కగా వివాహం చేసుకోవచ్చండి. మనస్తత్వాలు కొంతవరకు బాగానే కలుస్తాయి. అలాగే మన గురు బ్రహ్మ ఛానల్లో మీన మిథున రాశుల్లో జన్మించిన అమ్మాయిల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది, అబ్బాయిల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది, రెండు రాశుల వారు ఎలాంటి లక్షణాలున్న జీవిత భాగస్వామిని ఎక్కువగా కోరుకుంటారు, ఈ సంవత్సర ఫలితాలు అనేవి ఎలా ఉన్నాయి, ఈ రెండు రాశుల్లో ఉన్న నక్షత్రంలో జన్మించిన వారి స్వభావం ఎలా ఉంటుంది, వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఏ వయసులో స్థిరపడతారు, ఇలా చాలా వీడియోస్ చేయడం జరిగిందండి. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి.